అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి పని ఏడవాలంటే కొంతమంది సెపరేట్‌గా కొంతమంది ఉంటారండి. ముఖ్యంగా జడా శ్రవణ్ కుమార్ లాంటోళ్ళు ముందే ఉంటారు ఈళ్ళు. ఎప్పుడు మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అదొక ఆయుధం అనుకుంటారన్నమాట. తిరిగి ఎవడైనా ఏదైనా అన్నాడనుకోండి, కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి మమ్మల్ని ఇలా అంటారా అని చెప్పేసి మళ్ళీ ఏడుత్తారు. వీళ్ళ నోటికి మాత్రం హద్దు అదుపు ఉండదండి. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నిన్న ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసాడు. ఆ ప్రెస్ మీట్‌లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి అలాగే జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ ఏకంగా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీని మొత్తం కట్టేసాడింకా. మామూలు తిరిగి కాదింకా. నా మద్దతు జగన్మోహన్ రెడ్డికే. నీ మద్దతు ఉంటే ఎంత? లేకపోతే ఎంత? నువ్వు మంగళగిరిలో పోటీ చేస్తే నీకొచ్చిన ఓట్లెంత? 416 ఓట్లు. నువ్విక్కడికొచ్చి చదువు గురించి మాట్లాడతాడు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఎంత చదువుకున్నారు? ఆయన వల్ల అసలు రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? 10వ తరగతి చదివిన ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడా? అధికారులంతా కూడా ఆయనకి సెల్యూట్ చేయాలా? ఎవడికి ఉపయోగం అని మాట్లాడతాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. వినిపించిన తర్వాత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది చదువుకున్నారో, జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడో, అందులో ఎంతమంది మంత్రులయ్యారు, చదువుకోలేనోళ్ళు ఎంతమంది మంత్రులయ్యారు, ఆ రోజు నువ్వు ఎందుకు అడగలేదు? ఆయనన్ని కూడా మాట్లాడదాం ఒకసారి. ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఉప ముఖ్యమంత్రి అయిపోయినావు. నీ అదృష్టం కొద్ది 10th క్లాస్ మన ఆయన క్వాలిఫికేషన్ ఏందని అఫిడవిట్ లో చూస్తే ఎలక్షన్ కమిషన్ లో ఎస్ఎస్ఎల్సీ 10వ తరగతి చదివిన ఆయన ఇది ఇంటర్మీడియట్ కూడా రాసుకోవాలి. 10th క్లాస్ చదివిన ఆయన ఈ రోజు ఉప ముఖ్యమంత్రి, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీలు చెల్లింపులు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? వాట్ ఇస్ హిస్ క్వాలిఫికేషన్? ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నువ్వు భజన చేస్తున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడు? సరే చదువు పక్కన పెట్టేసాయి. జగన్మోహన్ రెడ్డి చదువు గురించి పక్కన పెట్టేసే తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఏంటి? నువ్వు జడ్జివు కదా, మాజీ జడ్జివు కదా. జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఏంటి? ఎన్నేళ్ళు జైల్లో ఉన్నాడు? ఎంత అవినీతి చేశాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ కూడా కోర్టుకి వెళ్ళట్లేదు కదా వారం వారం. మరి అలాంటి వ్యక్తి నువ్వెలా సెల్యూట్ చేసేస్తున్నావు? నువ్వెలా భజన చేసేస్తున్నావు? గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి అడగలేదే? నీ మీద నీ కేసులు ఉన్నాయి కదయ్యా. అవినీతి చేసిన ఆరోపణలు 16 నెలలు జైల్లో చెప్పకూడదన్నావు. అలాంటిది నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలా చేసావు అని చెప్పేసి అని ఆ రోజు అడగలేదుగా. కొడాలి నాని ఎంబీబీఎస్ చేసాడా, ఎఫ్ఆర్సీఎస్ చేశాడా? మంత్రిని చేశాడుగా. వైసీపీ మంత్రుల్లో గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో సగానికి పైగా నిశానిగాలే కదా, కాదా? ఒకవేళ లేదు అది ఒకవేళ చదివే ప్రామాణికంగా తీసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి పోటీ చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి ఏం చదువుకున్నాడు అంటే తెలియదు, ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు. కొన్ని నువ్వు చెప్పగలుగుతావా? పవన్ కళ్యాణ్ గారు ఎంత చదువుకున్నారని అఫిడవిట్లో చూసాను నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడని చెప్పి చూడలేదా? జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పోల్చుకుంటే ఈయన బెటర్ ఆయన, కాదా? పవన్ కళ్యాణ్ గారు ఏమో జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజల సొమ్ముని దోచేలేదే. ఇంకా వీలైతే పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన సొమ్ముని జనానికి పంచాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. మనకి జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో లాజిక్ ఏం పని చేయమంట. అక్కడ గుడ్డెది చేయలేకపోయినట్టు పని చేసేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి చదువు. మీరే మాట్లాడాలి దాని గురించి. లేకపోతే ఏమైనా ఒక లాయర్ గా, సామాజికంగా, న్యాయమూర్తిగా ఎవరు పనిచేసినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసినా సమస్యల గురించి తెలుసా? కుటుంబ శంకర్ అని చెప్పేసి ఆ ప్యాంటు ఎందుకు వేసుకుంటారో తెలియదు. అలాంటి సినిమాలు తీసి అలాంటి కుటుంబ శంకర్ సినిమా ఒకసారి చూడండి. ఆయన క్యారెక్టర్ ఏంటో. సినిమా అండి అది సినిమా. ఆ లెక్కతో రోజా ఉంది. రోజా సినిమాలో ఏం క్యారెక్టర్ వేసింది? మరి ఆవిడ ఎందుకు మంత్రిని చేసేశారు? మంత్రి అవ్వకముందు వరకు కూడా రోజు జబర్దస్త్ షో చేయలేదా? ఇది ఎక్కడ దిక్కుమల లాజిక్ అండి. అంటే వైసీపీలో ఏం చేసినా పర్లేదా? పవన్ కళ్యాణ్ గారు చేయకూడదా? ఆ లెక్కలు లెక్కేసుకుంటే ఇంకా ఇంకా చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నారు మీరు ఆ విద్యార్థులతో మీరు జడ్జి ఎలా అయిపోయారు? మాకు వాళ్ళకి కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మళ్ళీ అంటే ఎడితే మమ్మల్ని ఎలా అన్నారా అని చెప్పేసాను. కానీ సినిమా అది. సినిమాలో ఆయన ఒక పాత్ర, ఆయన నటించాడు. ఏ రోజే నటించలేదా సినిమాల్లో? షోలు చేయలేదా? ఇప్పుడు గోపీచంద్ది ఒక సినిమా ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్, అందులో ఏదో కానీ సినిమా అమ్మ. అందులో ఒక డైలాగ్ ఉంటుంది రోజు, అది రోత డైలాగ్. అది నీ కొడుక్కి డ్యాష్ ఉంటే ఇంకో దిక్కెళ్ళి తీర్చుకోమను ఇలా అని చెప్పేసి మాట్లాడితే రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సినిమాలో దండం పెట్టేసి నీతో నేను మాట్లాడలేనమ్మా అని చెప్పి దండం పెట్టేస్తారు. వరస్ట్ రోత భాష సినిమాలో క్యారెక్టర్ అది. ఆ రోజా కూడా బయట అలాగే మాట్లాడుతున్నారు కూడా, అది వేరే విషయం. అది మరి దానికి ఏమంటావు? మంత్రిగా చేసిందిగా రోజా, ఆ రోజు మాట్లాడలేదే. ఇప్పుడు ఈ తెలివితేటలకి మనకు తక్కువేం లేదు.
భలే ఉన్నావు నువ్వు జడ. సినిమాల్లో ఆయన 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 ఇదేంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటి వ్యక్తులు సినిమాలు చూసి ఒక 100 కోట్లు సంపాదించేసి వచ్చి పెట్టాపురం లాంటి దాంట్లో 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయిపోయి 4% 5% తీసుకొచ్చి ఆ ఓటు బ్యాంక్ ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. దీనివల్ల సమాజానికి ఉపయోగం ఏంటి ఆలోచించండి. నీ వల్ల ఉపయోగం ఏంటి ముందు మేము అది ఆలోచించాలి. జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి వల్ల రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ ఏంటి ఉపయోగం? మనం 100 మాటలు మాట్లాడితే 99.5 మాటలు కులం గురించే ఉంటాయి. గట్టిగా మనల్ని ఎవరైనా ఏదన్నా అంటే మళ్ళీ మనకి కులం లేదో మనం గట్టిగా మాట్లాడలేం. మనం పోటీ చేస్తే మనకు వచ్చిన ఓట్లు 416 కదా. లేదు, నువ్వు అందరినీ ప్రశ్నించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది వేరే. సరేలేరు బాబు అందరినీ ప్రశ్నిస్తున్నాడని చెప్పి అనుకోవచ్చు. మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఏదో రకంగా హైప్ అయిపోదాం, లేదంటే మంచికి ఎమ్మెల్యే సీట్ సాధించేద్దాం అని చెప్పేసి అని మనం అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారికి భజన చేసాం, జగన్మోహన్ రెడ్డిని విమర్శించాం. నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఆశించావు, ఇవ్వలేదు, రాలేదు కదా అని చెప్పేసి అని సొంతంగా పోటీ చేసుకున్నావు. 416 ఓట్లు వచ్చినాయి. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మన నెత్తి మీద కిరీటం పెట్టేస్తాడు కదా అని చెప్పేసి అని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఎగేసుకుని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏది పెడుతుంది మాట్లాడేసి వెళ్ళిపోతావు. మనం మాట్లాడుకోకూడదు అవన్నీ కూడా. ప్రజాస్వామ్యంలో ఎవరన్నా పోటీ చేయొచ్చు. ఆ లెక్కైతే జగన్మోహన్ రెడ్డి పోటీ చేయకూడదు, కొడాలి నాని పోటీ చేయకూడదు, రోజా పోటీ చేయకూడదు, అంబటి రాంబాబు పోటీ చేయకూడదు, వైసీపీలో సగానికి మంది పైగా నిశానిగలాలు ఎవరూ పోటీ చేయకూడదు. వాళ్ళ విషయాల్లోకి వాళ్ళ గురించి ప్రస్తావించలేడు, వాళ్ళని మాట్లాడలేడు. నువ్వు ఇక్కడ గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత చదువుకున్నారు, దాని ఆయన వల్ల సమాజానికి ఎవరికి ఉపయోగం అని మాట్లాడతారు. ఏ రోజైనా సరే ఎవరికైనా సరే 10 రూపాయలు దానం ఇచ్చావా నువ్వు? ఇచ్చాం మనం? లేదు. 10 పైసల రూపాయలు మన జేబులు మన కష్టపడిన సొమ్ము ఎదురోడికి సహాయం చేయలేం మనం. ఇవాళ మనం కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు అలాగా, పవన్ కళ్యాణ్ గారు ఇలాగా అని మాట్లాడుతుంటే నవ్వాలా ఎడవాలా అర్థం కావట్లా. దయచేసి మీరు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడేసి ఆ ఉన్న పేరు కాస్త తగ్గించుకోద్దండి. మనం చదువుల గురించి మనం మాట్లాడుకోకూడదు. ఆ లెక్కైతే ఓటేసి ప్రతి ఒక్కడూ కూడా పట్టభద్రుడై ఉండాలి, అంతే కదా. ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే ఓటేసి వాళ్ళు కూడా ఉండాల్సిందే వద్దా? అలా ఒకవేళ అలా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డికి నీకు డిపాజిట్లు కూడా, నీకు ఎలాగ లేవనుకో పక్కన పెట్టే, జగన్మోహన్ రెడ్డి డిపాజిట్లు కూడా వస్తాయా? ఇప్పుడు అన్నీ తెలిసినోడు, చదువుకున్నవాడు, కాస్త విషయ పరిజ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఓటేస్తాడా? ఏడు. అంతా నిశాని బ్యాచే, సగానికి పైగా నిశాని బ్యాచే. వాళ్ళు ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. నేను ఇంకొక వీడియో చూపిస్తాను నీకు జడ ఎంత రోత అంటే క్వాలిఫికేషన్ గురించి అడిగేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో ఉండే నాయకులు, కార్యకర్తలు ఎలా ఉంటారనేది ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా. మన జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకి వెళ్ళాడు కదా. పర్యటనకి వెళ్ళినప్పుడు వాళ్ళ కార్యకర్తలు మాట్లాడిన భాష ఒకసారి వినిపిస్తా, విను. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా కార్యకర్త, అర్థమైందా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర ఏమన్నాను మరి? వాళ్ళంతా అంతే కదా. వైసీపీ బ్యాచ్ అంటేనే బూతుల బ్యాచ్ కదా. నువ్వు ఎవరికి చెప్తున్నావు పాఠాలని అడుగుతున్నా. లేదు, రాజకీయ విమర్శలు చేయొచ్చు, నేను కాదనట్లా. ఉపయోగం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎవరికి ఉపయోగం, నీ వాళ్ళు ఎవరికి ఉపయోగం? నువ్వేం చేసేసావు రాష్ట్రానికి? నువ్వేం వెరగ తీసేసావు? ఎన్ని పోరాటాలు చేసేసావు? ఏ ప్రభుత్వం పైన నువ్వు చేసిన పోరాటాలు ఏంటి అసలు? ఏం సాధించావు? నీ పోరాటం వల్ల ఇగో పలానా నేను సాధించానని చెప్పేసి అని చెప్పగలుగుతావా? ఇక్కడ ఎవరి కాడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడేవాడే కదా. హైప్ కోసం, మనకు ఒక పేరు కోసం, ప్రభుత్వాన్ని విమర్శిస్తే కాస్త గొప్ప పేరు వచ్చుద్దనో, పేరు ఇంకొకటి ఉండొచ్చు, నీ ఆలోచన విధానం నీకు ఉండొచ్చు, లేదంటే ఇంకొక రకంగా ఏదో ఉండొచ్చు, లేదంటే కులాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఎదగాలనే ప్రయత్నాలు చేయొచ్చేమో కాక. నువ్వు చేయి, తప్పులేదు, అది కాదనట్లా, అది నీ అభిప్రాయం అది. కానీ ఇంకెవరు అందరూ కూడా పట్టభద్రులు అయినట్టు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే చదువుకోలేనట్టు నువ్వు ఇక్కడికి వచ్చి మరి ప్రత్యేకించి మీ వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం అంటే మీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏం లేదు. తమరేమో రాష్ట్రానికి ఏమి విరగదీసేసి పోటీ చేసింది ఏమీ లేదు, అర్థమైందా? ఇంకా పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలామంది రైతులకి ఆయన డబ్బులు ఇచ్చాడు, కొంతమందికి. ఆయన వల్ల రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మంచో చెడు ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు, చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన. మనం ఏం చేసామని ఎవరికి చెప్పుకోలేంగా. మనకున్న ఓట్ బ్యాంక్ ఎంత, మనకు ఎంత వచ్చింది, మనం ఏం చేసాం, ఇవన్నీ చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు 5% ఉంది, ఓకే మంచిది. 5-6% తోటి ఏకంగా ఉప ముఖ్యమంత్రులు అయిపోతారని మాట్లాడే నువ్వు
మరి నీకు ఎంత ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి నువ్వు ఎమ్మెల్యే అయిపోదాం అనుకున్నావు? ఆశించలేదా? ఎమ్మెల్యే టికెట్ ఆశించలేదా? ఆశించావు కదా, ఇవ్వలేదు కదా, ఇవ్వనందుకే కదా నువ్వు వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేసావు అప్పుడు కాదా? నీకున్న ఓట్ బ్యాంక్ ఎంతండి? నీకేమైనా ఒక 30-40 ఏమైనా ఉందా? లేదుగా. నీవు ఒక్కడికి 416 ఓట్లు పడ్డాయి. ఆ 416 నీకు ఎంత శాతంలోకి కన్వర్ట్ చేద్దామన్నా నాకు అవ్వట్లా. ఎలా చెప్తావు నీకు? దయచేసి ఈ అతి తెలివితేటలో ప్రదర్శించొద్దండి, కాస్త తగ్గిస్తే బాగుంటుంది. ఇంకా చాలామంది ఉన్నారు వైసీపీ నాయకుల్లో రోత మాటలు బూతులు మాట్లాడే వాళ్ళు. ముందు వాళ్ళందరి సంగతి కూడా తేల్చి మంత్రులుగా చేశారు. అంటే అక్కడ దాకా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. సరిగా పేర్లు తెలియదు. నారాయణస్వామి ఒకటే తెలుసు, ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది. మరి ఆ రోజు అడగలేదే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటని చెప్పేసి అని? ఆ రోజు అడగలేదే. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మనం? వాళ్ళు వచ్చి ఎవరికండి మీరు చెప్పి ఉపన్యాసాలు అంటే ఇంకా ఇనుగోలు ఉన్నారులే. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మంచి రీచ్ వచ్చుద్ది, మంచి పేరు వచ్చింది, సాక్షి కవర్ చేసుద్ది. వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా మన వీడియోలు తిప్పేస్తారు గిరగిరమని. మనం పొంగిపోవాలి, ఇంకా ఆ కోర్టుని సదిరేసుకుంటూ మనల్ని మించిన లేడు, మనం ఎరగ తీసేస్తాం. అనర్గళంగా అందరూ మాట్లాడగలుగుతారు. కెమెరా అని చెప్తే నేను కూడా పూట మాట్లాడతాను. తలా తొక్కలేని మాట్లాడడానికి ఏముంది? మాట్లాడకుండా వెళ్ళిపోవడమే కదా, వాగ్దాటి అంతే. వాళ్ళ మాటలు వచ్చినోడు గొప్ప అంతే, అంతకుమించి ఏమీ లేదు. నువ్వు 4 మాటలు ఎక్స్ట్రాగా మాట్లాడగలుగుతావు. కాకపోతే ఏంటంటే మాజీ జడ్జి అని పేరు ఒకటి వేసుకున్నావు. ఇంక నీ ఇష్టానుసారంగా నీకు నోటుకు వచ్చింది ఏది పడితే అది మాట్లాడుతున్నావు. అని మాట్లాడడం చెప్పడం మర్చిపోయాను. అబద్ధాల గురించి మళ్ళీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడాడే నిజం? ఇవాళకి కూడా ఇప్పటికీ కూడా నోరు తొత్తే నిజం అబద్ధాలే మాట్లాడతాడు కదా. నిజం ఎక్కడ మాట్లాడతాడు? ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు కట్టేశాను అన్నాడు, మా హయాంలో తీసుకొచ్చేసాం అన్నాడు. మన నర్సీపట్నం వెళ్ళాడు, సగం కట్టారు, సగం కూడా కట్టలేదు. అది పునాదుల వరకు తీసారు. 2 స్లాబ్లు వేసారు అనుకుంటా, 2 ఫ్లోర్లకి ఎందుకో అయిపోయింది అక్కడితోటి. ఏదో అడవుడు చేశాడు సాయంత్రం వరకు. నాకేదో భారీగా జనం వచ్చేసారు, అది ఇది చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఏమైంది? ఏమో అవలా. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కొంచెం తెలివితేటలు ఉన్నా నీకైనా సరే ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఏదైతే చెప్పుకొచ్చారో, అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పుకొచ్చాడో, నేను 5 మెడికల్ కాలేజీలు కట్టేసాను, అందులో క్లాసులు కూడా జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్ళాల్సింది. ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా పునాదుల లెవెల్లో ఉన్న నర్సీపట్నం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ పెద్ద అడావిడి చేసి పెద్ద సీన్ చేసి మేము తోపు తురుము కాలం అన్నాడు. అక్కడ ఎవరు నమ్ముతాడు? దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మన మాటలు మాట్లాడద్దు. జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగు, మీ హయాంలో ఏం చేశారయ్యా రాష్ట్రాన్ని? మళ్ళీ మీరు రోడ్డు ఎక్కేసి ఎందుకు ఓట్లు అడుగుతున్నారు? లేదంటే నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అయిపోతానని చెప్పేసి నీ ఉద్దేశంతో చెప్తున్నారు. 5 ఏళ్ళు మీరు పరిపాలించి రాష్ట్రానికి మీరు చేసిన మేలేంటి? పరిశ్రమలు తీసుకొచ్చారా? ఉపాధి కల్పించారా? నిరుద్యోగ యువతకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించారా? లేదంటే రాష్ట్రాన్ని ఏమైనా ఆదాయపరంగా ముందుకు తీసుకెళ్లారా? రాజధాని ఏమైనా నిర్మించారా? పోలవరం ఏమైనా కట్టేశారా? మీరు తీసుకొస్తాన ప్రత్యేక హోదా ఏమైనా తీసుకొచ్చారా? లేదుగా. పోనీ చేస్తానన్న మద్యపాన నిషేధం ఏమైనా చేశాడా? లేదు. మద్యం పైన వచ్చే ఆదాయాన్ని 25 ఏళ్ళకు తాకట్టెట్టాడు, అప్పు తెచ్చాడు కదా. మద్యం పైన ఆదాయాన్ని చూపించి, మద్యం పైన వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పు తీసుకున్నాడు. ఎందుకు చేయలేదు? మనం అడగమే. ఇవాళ మాట్లాడితే నకిలీ మద్యం అని చెప్పేసినో ఇంకోటనో మాట్లాడే మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆ మద్యాన్ని నిషేధించేస్తే అయిపోయేదేమో. ప్లస్ ఇంకొకటి, ఇవాళ అవకాశం దొరికింది కాబట్టి మాట్లాడుతున్నారు, కానీ లాజికల్గా ఇప్పుడు లాజికల్ మాట్లాడుతూ ఉంటారు కదా. ఒకవేళ నిజంగా నకిలీ మద్యం కేసులో దాని వెనకాతల కూటమి నాయకులు పెద్దలో ఉంటే వాళ్ళే ఎందుకు కేసులు పెడతారో, వాళ్ళే ఎందుకు అరెస్టులు చేపిస్తారో, పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో స్వతహాగా మనకు తెలిసిందే మద్యం ఎలా అమ్మాడు అనేది. సరే ఈ లాజిక్లన్నీ చెప్తాను చాలా చిరాకుగా ఉందండి. ఇంకెప్పుడు కూడా దయచేసి ఇలాంటి పనికి మన లాజిక్లు చెప్పమాకండి.